యోబు ఏం చేశాడు? ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభువా ఇది నీ చిత్తం, నా జీవితంలో ఇలా జరగటం నీ చిత్తమైనది, నీకు వందనాలు. నా నోటితో కూడా నిన్ను దూషించను ప్రభువా అన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే అది. నీకు శ్రమ అయినను, ఇబ్బంది అయినను, ఇరుకైనను, బాధ కలిగినను, ఇది నాకు ఒక మేలు తీసుకురావటానికి నువ్వు నడిపిస్తున్నావయ్యా. దేవుణ్ణి మాత్రమే పొగడాలి. అది పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే. మన అవసరాల కొలది లేదా మన అక్కర కొలది మనం దేవుని దగ్గరికి రావటం కాదు పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే. ఆత్మలో ఉండాలి ఆ నడిపింపు ఏ స్థితిలో. అందుకే ఆ పాటలో కీర్తనకారుడు మంచి పాటలు, అందుకే కొన్ని కీర్తనలు అలాగా చిరస్థాయిగా ఉండిపోతాయి. నేనున్న స్థితిలో నన్ను సంతృప్తిగా ఉంచు, ఏమున్నా లేకున్నా నీ కొరకై